చూద్దాం, ఈసారి కూడా రాకపోతే ఏం చేద్దాము. ఈసారి కూడా రాకపోతే చూద్దామంటున్నా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్. మనం అయితే ఇప్పుడైతే కారం అయితే యూస్ చేస్తున్నాం. కనిపిస్తుంది కదా మీకు? కనిపించట్లేదంట అలాగంట. ఉప్పు కొంచెం పోసిన చాలా ఉంది చెప్పింది చాలా కారం ఎక్కువ కొంచెం కారం సరిపోలేదు, ఇంకా మరింత చాలానే ఇంకా కొంచెం చాలా సర్లే. ఫస్ట్ బెండ్ చేతులు అది అర్థం కావట్లేదట కదా. అర్థం కాదు, ఇప్పుడు మైక్రోఫోన్ పెట్టిన అందుకనే. చూద్దాం, ఈసారి కూడా రాకపోతే ఏం చేద్దాము. ఈసారి కూడా రాకపోతే చూద్దామంటున్నా. వాయిస్ ఎవరు గట్టి కారం పెట్టినా. ఇప్పుడైతే మనం గిన్నె అయితే పెట్టేసుకున్నాం గ్యాస్ మీద, స్టవ్ మీద. వీడియో పెడతాం మేడం. సరిపోదన్నా, సరిపోద్ది కదా, ఇంకేంటి బెటర్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం పకోడీ పెడుతున్నాం, కనిపిస్తుంది కదా. గంట దీప పడుతుంది. ఇప్పుడే అవ్వబోతుంది. మిరపకాయ బజ్జీ లెక్కనే ఉంది కదా చూస్తే. మిరపకాయ బజ్జీ కాదు, కాకపోతే ఉల్లిగడ్డ. తిన్నా వేలు. మొత్తానికి అయితే పకోడా అయితే దాంట్లో వేసేసినాం. పకోడా కొద్దిసేపు అయితే పకోడా అయితే అవ్వబోతుంది. పకోడే చేయండి అట్లానే. మొత్తానికైతే పకోడా అయితే కాగుతుందంటారా వేగుతుందంటారా? వేగుతున్నాయి. వాటి ఇటు కట్టపుల్లతో అయితే అటు ఇటు అనాలా, లేకపోతే మా కిందంతా ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క ఉడకదు. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే కొద్దిగా ఎర్రగా అయిపోయినాయి. కొద్దిగా ఎర్రగా అయితే మొత్తం దింపేసేయాలి. ఎర్రగా అయితే దించుతావా? మారుతూనే దించాలా?
మారుతాయంటే అప్పటికి తినాలి కొద్దిగా పక్క పడేసేయాలి. ఎక్కడ తింటాం మనం అది. మొత్తానికి అయితే లాస్ట్కి ఎండుకు వచ్చినవి. ఇక దింపేసి ఒక పల్లాలు అయితే దింపేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనా సర్వా. మొత్తం మాడ కొడుతుంది ఏందని మాడ పడుతుంది కదా, మనం నేర్చుకుంటుంది, మాడుతుంది. సెకండ్ థింగ్ వేసేస్తున్నాం. సోమే పంపించాలి. ఇది పకోడీ చెమకాయ ఎట్లా పంపించావు పార్సల్ నుంచి? నాకు కొంచెం పంపివే అంటుంది. సరే బుజ్జి. మొత్తానికైతే ఇది కొద్దిసేపు అయితే ఉంటుంది. మన అంతవరకు ఈ ఒక్క క్లిప్ తీసేసి అయితే వీడియో చేస్తున్నాను. వీడియో కనుక నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోస్ మొత్తాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.